నమస్కారం. శ్రీమాత్రే నమః. మనం చాలా ఇంట్లో చిన్న చిన్న పనులు, దీన్ని ఇలా చేయాలి, దీపారాధన ఇలా చేయాలి, లేకుంటే ఈ పూలు ఇందుకు పెట్టుకోవాలి అని చెప్పుకుంటూ వస్తే పిల్లలు కూడా అడుగుతారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతారు, ఈ ప్రమాణం అంటే ఏంటి, అసలు ప్రమాణం ఏముంది, ఇది ఎవరు చెప్పారు, ఇది మీరు ఊహించి చెప్తున్నారా, ఎలా వచ్చిందని. కొంతమంది ఏమో అంత కూడా అడగరు, చెయ్యరు కూడా. కొంతమంది చేస్తారు, కొన్నిసార్లు తెలివిగా విమర్శించడానికో ఏదో ఒక విధంగా మాట్లాడడానికో. దీనివల్ల మీ ఎనర్జీ వేస్ట్, మీరు అనుకున్న పనులు కూడా సానుకూలంగా జరగవు. ముఖ్యంగా ఏమనుకోవాలంటే, మనం చేస్తున్న దానికి ప్రమాణం ఉందా లేదా అని ఎప్పుడు తెలుసుకోవాలంటే, బాధ్యతలు ఎక్కువై బరువు ఎక్కువైపోయినప్పుడు మన ఎనర్జీ మనకు సరిపోనప్పుడు మనము ఇతరుల మీద ఆధారపడి ఉంటాం. అప్పుడు వాళ్ళని ఒప్పించడానికి ఈ ప్రమాణాలు చూపించడము, లేకుంటే పరంపరగా రావాలి, ఈ ప్రమాణాలు వీళ్ళకి చెప్తే అతి ప్రేమ వల్ల కావచ్చు, ఏమంటే మీరు మన ప్రమాణాలు చెప్తే మా పిల్లలు పాటిస్తారు, రేపు మనం ఉన్నా లేకున్నా చేసుకుంటారు అని తద్వారా కానీ, లేదా మనకు ఇవి ఒక ఆభరణంలాగా మనం ఎప్పుడు మన వెంట తిరిగే వాటిలాగా మనం వీటిని స్వీకరించి త్రికరణ శుద్ధిగా, ఈ త్రికరణ శుద్ధిగా మనం చేసే పనులు అన్నీ మనకు సర్వత్రా విజయాన్ని ఇవ్వాలని చెప్పి మనం పిల్లలతో చెప్పడం, ఇవన్నీ కూడా పరంపర కిందకి వస్తాయి. ఎందుకంటే ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు మన గురించి మంచి కోరుకుంటున్నారు అంటే, ఏ వ్యక్తులు మనం ఉత్తగా ఏదో టైంపాస్ కోసం ఎవరితో మాట్లాడమండి. ఎందుకంటే ఇట్లాంటివి వాళ్ళ ఎనర్జీని పోగొట్టుకొని పక్కన వాళ్ళకి చెప్పరు. వాళ్ళు తెలుసుకోవాలి, ఇది ఆ జ్ఞానాన్ని మనం ఇవ్వాలి వాళ్ళకి అని అనుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు వినకపోవడం కూడా జరుగుతుంది కొన్ని పరిస్థితులలో. అది మన మనసుకి చాలా భారంగా, బాధగా అనిపిస్తుంది కొంతమందికి. అని నేను ఒకటి చెప్తాను, వినని వాళ్ళని వదిలేయండి, అలా మీ పనులేంటో మీరు చేసుకోండి. వాళ్ళు ఎప్పుడైతే వినరో ఆ విషయాలని చూపించండి. మీరు ఆనాడు వినలేదు, అందుకోసం నేను చెప్పలేదు. చెప్పడం మీ ధర్మం, చేయకపోవడం వాళ్ళ ఇష్టం, అదే అన్నమాట. అయితే మనం అసలు టాపిక్ మాట్లాడుకుందాం. పరమశివుడు చెప్పిన జ్ఞానం పార్వతీదేవి ద్వారా ప్రారంభమై అక్కడితో ఆగలేదు. ఆ జ్ఞానము విఘ్నేశ్వరుడు మాత్రమే కాదు, ఇంకా అనేక ఋషుల నుంచి శిష్యగణాన్ని నుంచి సాధకులకు, సాధువులకు ఈ గ్రంథాలు అలాగే నిలిపి గురు పరంపరకు ముందుకు తీసుకెళ్లారు. అదే జ్ఞానం మన ఇళ్లలో ఆచారాలుగా మారాయి. ఈ జ్ఞానం ఒక విధంగా మాత్రం లేదు. విష్ణు సాంప్రదాయం వాళ్ళది వేరే విధంగా, శైవ సాంప్రదాయం వాళ్ళది మరొక విధంగా, శక్తి ఉపాసనలో ఉన్న వాళ్ళది ఇంకో విధంగా. ఇవి పరంపరలు వేరువేరు, విధానాలు వేరువేరు, కానీ ప్రతి ఒక్క దాంట్లో తమ తమ గురు పరంపర ప్రకారం వివరాలు ఉంటాయి. చూడండి, ఒక ప్లేస్ అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాం, డెస్టినీ ఉంటుంది, ఆ ప్లేస్కి చేరుకోవాలని కదా. ఒకళ్ళు ఒక ప్రాంతం నుంచి, ఒకళ్ళు ఒక ప్రాంతం నుంచి, కానీ అందరి డెస్టినీ ఒకటే ఉందనుకోండి. అక్కడ చేరుకోవడానికి వివిధ మార్గాలు, వివిధ పద్ధతులు, వివిధ తంత్రాలు. అయితే అది వీళ్ళది గొప్పనా అది కాదు. ఒక పద్ధతి పాటించేది గురువుకి మాత్రమే తెలుస్తుంది. సడన్గా ఒకరికి మనం మార్చలేము, మొత్తం వాళ్ళ సిస్టర్ని మార్చలేము. అందుకే ఏమంటారంటే, గుడ్డిగా గురువు చెప్పింది చేస్తే చాలు అని అంటారు. ఎలాంటి శిష్యుడికి అండి, అది కూడా చెప్తున్నాను. స్టార్టింగ్ శిష్యుడు గుడ్డిగా చెప్తే వినడు, ఇంకా గురువుని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే అక్కడ ఇంకా పరస్పరం గురువుగా స్వీకరించాలా లేదా, లేక శిష్యుడిగా ఉంచుకోవాలా లేదా ఈ పిల్లోడిని అనేది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తే వినరు. ఎప్పుడు వింటారు? పూర్తిగా వాళ్ళకి గురువు దగ్గర నుంచి బోధించే మంత్రమే కావచ్చు, లేకుంటే ఇట్లాంటి తంత్రాలే కావచ్చు. 1 చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, లేదా ముందు నుంచి ఆ వ్యక్తి పట్ల అవగాహన, మంచి అభిప్రాయం ఉండవచ్చు.
అందుకు వాళ్ళు గురువుగా స్వీకరించి అప్పటి నుంచి మొదలు పెడతారు చేయడం. అంతేగాని ఎవరైనా చెప్పంగా చేయరు. ఆ గురువు కూడా ఏం చేస్తాడు, వీళ్ళ మాట తీరు పద్ధతి, అవును ఈ మనిషి చేసే మనిషా కాదా, ఈ మనిషికి ఇంత కష్టపరమైన సిచ్యువేషన్ వచ్చింది, దీంట్లో నుంచి ఇతను ఎలా బయటపడతాడు, ఇవి చెప్తే జరుగుతాయా లేవా, అట్లాంటివి చూసే చెప్తారు. ఆచితూచి వాళ్ళని స్వీకరించడం, వీళ్ళు ఇదంతా సమయంతోనే జరిగే సంఘటన. అయితే దీంట్లో మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి అంటే, చిన్న చితకవి చేసుకోవచ్చు. చిన్న చితక అంటే చెప్పడానికి చిన్న చితకవి ఎవరైనా చేసుకోవచ్చు, అందరికీ సానుకూలే అని, అంతేగాని అవి పనికిరానివి అని కాదు. అది బాగా లోతుగా అర్థం చేసుకోండి. ప్రతి దాంట్లో తమ గురువు పరంపర ప్రకారం వివరాలు ఉంటాయి. అందుకే మన పెద్దలు ఏమి చేయమన్నా దానిలో ఒక ప్రమాణం ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రమాణ ప్రకారంగా చేస్తారు. ఆ ప్రమాణం అంటే పరంపరగా వచ్చిన జ్ఞానం అంతే. మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు ఆ గురువు ఇంట్లో స్త్రీ కూడా కావచ్చు. ఇప్పుడు అమ్మమ్మనో తాతమ్మనో ఉన్నారు అనుకోండి, ఆమె దేవతార్చన ఇలా చేయాలి, నా మనవడికి ఇలా అయ్యింది, ఆ మనవడికి ఈ ప్రాబ్లం రాకుండా గట్టెక్కడానికి నాకు తెలుసు, ఈ తంత్రం చేయాలి అంటుంది ఆమె. ఆ తంత్రం ఏ విధంగా ఉంటుంది, ఆయనకి ఏం చెప్తుంది, నాయన నువ్వు విభూది ధారణ చేసుకో, నమస్కారం చేయి, 11 ప్రదక్షిణలు చేయి, లేకుంటే ఈ పలానా గుడి ఉంది మనకు, గ్రామ దేవతలు ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళి దీపారాధన చేయి, లేకుంటే మన కులదైవం ఉంది, మన పితృదేవతలకు పెట్టండి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా పరంపరగా వచ్చినవి. మళ్ళీ పరంపర అంటే మళ్ళీ ఆవిడని రికార్డులు తీసుకురమ్మనక్కర్లే, ఆవిడ చెప్తున్నారు అంటేనే మీనింగ్ అది. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారని అట్లాంటి తెలియజేసేవాళ్ళు మన పక్కన ఉండడం మనకు అదే ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచేది. అది ముందు గ్రహించాలి. మనం భగవంతుడికి అక్కడ కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎక్కడో ఎత్తుక్కొని అవసరం లేనట్టు మన పక్కనే ఉంటారు. ఆచారం అనేది ఒకటే అని కాదు, దాని వెనకాల ఉన్న అర్థం తెలుసుకోవడం ముఖ్యం. మన పెద్దలు చెప్పిన ప్రతి పద్ధతి ఒక ప్రమాణం అనే అనుకోవాలి, ఉందనే అనుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్తాను. ఖచ్చితంగా పౌర్ణమి అమావాస్యలకు చేసే చెప్తాను. ముఖ్యంగా యవ్వనంగా ఉన్న మగపిల్లలకు, పిల్లలకి రిక్వెస్ట్గా కూడా చెప్తున్నా అనుకోండి. మీ ఇంట్లో ఒక బాధ్యత కలిగి మీరు మెదలాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ వాహనాలకి ఎప్పటికప్పుడు గుమ్మడికాయలు కొట్టండి. మీరు వెళ్ళే పనులు సానుకూలంగా జరగాలనుకోండి, నిమ్మకాయలు పెట్టుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే దాన్ని పాటించండి. ఆ కడుపుతో ఉన్న ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఆ టైంలో చేయాల్సినవన్నీ చేయండి. మీరు ఎంత పెద్ద జాబులు చేసినా ఏం చేసినా మళ్ళీ మీరు వచ్చి ఇంట్లోనే సేవ తీరాలి. మీరే కడుపుతూ ఉండాలి. మీరు పక్కోళ్ళ మీద భారం వేయలేరు, లేదా మీ భర్తకి చెప్పలేరు. ఇవన్నీ మీరు చేసుకోవాలి. మీరు చేయాల్సిన పనులన్నీ మీరు చేసుకోండి. అబ్బాయిలు చేయాల్సిన పనులన్నీ అబ్బాయిలు చేసుకుంటారు. అదేవిధంగా శుభ్రంగా తినడం అందరూ చేస్తారు, కానీ ప్రార్థనతో భగవంతుడు ఇచ్చాడు అని కృతజ్ఞత భావంతో తినండి. స్వీకరించే ప్రతి ముద్ద మీ బాబుకి ఆయుష్ని, జ్ఞానాన్ని అన్నీ ఇస్తుంది. అది ఎప్పటికీ ఇళ్ళవేళలా మీ వెంట ఉంటుంది. ఇంకొకటి, అమావాస్య రోజు మీరు నల్ల కుక్కలకు భోజనం పెట్టడం వల్ల మీ పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు చాలా మేలు చేసిన వాళ్ళ ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. మీరు అనొచ్చు, ఇదే ప్రమాణాలలో పూర్వీకులు కూడా మళ్ళీ జన్మెత్తుతారు కదా. అందరూ జన్మెత్తరు, కొంతమంది ఉంటారు. వీటిని గురించి కూడా మనం మెల్లిమెల్లిగా మాట్లాడతాం. కానీ మీరు ఆహారాన్ని మాత్రం నల్ల కుక్కలకు వేయండి. సాంప్రదాయంగా చేసే పనులు చక్కగా చేసుకొని మీ ఇంట్లో మీరు ఆనందంగా ఉండండి. శ్రీమాత్రే నమః.